పుట్టినరోజు సహజంగా సంబరంగా చేసుకుంటారు. రాజకీయ పార్టీల పుట్టినరోజులు సంబరాలు పోయినాయి. ఎలక్షన్స్ అప్పుడు మరింత సంబరాలు చేసుకోవాల్సిన కాస్త పోయినాయి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ కార్యాలయానికి పరిమితం చేస్తే ఇప్పుడు జనసేనది అంతే పరిమితమైంది. 10 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రారంభమైంది జనసేన. కుటుంబ పార్టీలకి ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చింది. దురదృష్టం కరెక్ట్గా ఈ టైంలో అట్లాంటి కుటుంబ పార్టీతోనే జట్టు కట్టింది. రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తీసుకొస్తానన్నారు. ఖచ్చితంగా రోజు చర్చల్లోకి అయితే వచ్చారు పవన్ కళ్యాణ్. కానీ తనకంటూ ఒక విధానం, తన పార్టీనంటూ బలోపేతం చేసుకోలేకపోయారు. 10 ఏళ్లలో డిపెండబుల్ సోర్స్గా మిగిలిపోయారు తప్పించి ఇండిపెండెంట్ సోర్స్గా తయారు కాలేకపోయారు. తోడొచ్చినటువంటి మిత్రుల్ని ఆనాడు కమ్యూనిస్టుల్ని బీఎస్పీని మోసం చేశారా లేకపోతే వదిలేశారా అంటే మధ్యలో వదిలేస్తే భారతీయ జనతా పార్టీని ఒకసారి వదిలేసి ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేలా చేశారు. ఓవరాల్గా ఆయన బాగుపడాల, ఆయన పార్టీని బాగు చేసుకోవాలా, ఆయన నమ్ముకున్నటువంటి మిత్రుల్ని బాగు చేసుకోవాలా, ఆయన్ని నమ్మకుండా ఆయన్ని ఎంతవరకు వాడుకోవాలా అంతవరకే వాడుకోవాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. మరి ఆయన పార్టీ ఆవిర్భావం ఎవరి కోసం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం.